వెల్కమ్ టు హర్షిత్ సిఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్షిత్. సో ఈ రోజు నుంచి మనమైతే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం గైస్. దాంట్లో ఫస్ట్ వీడియో వచ్చి HTML ఇంట్రడక్షన్ వీడియో గైస్. నేను మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలో నేను మీకు చెప్తాను గైస్. మీరు కనుక ఈ వీడియో ఫుల్గా చూసినట్టయితే మీకు ఎటువంటి డౌట్ అనేది రాదు. వచ్చినా కానీ మీరైతే కామెంట్ చేయొచ్చు. సో మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ నాతో పర్సనల్గా మీరైతే చాట్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. నేను మీకు పిన్ టు పిన్ అయితే చెప్పిస్తాను గైస్. నేనైతే అడ్వాన్స్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అయితే కంప్లీట్ చేశాను. ఈ కోర్స్ ఫీజు వచ్చి నియర్లీ 16,000. IIT కొలాబరేటెడ్ కోర్స్ అయితే నేను చేశాను గైస్. సో నాకైతే ఫుల్ నాలెడ్జ్ అయితే ఉంది. నేను మీకోసం అని చెప్పి ఒక బ్లాగ్ అనేది కూడా క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకుంటే చాలు అని చెప్పి నేనైతే ఒక క్రియేట్ అయితే చేశాను, ఒక బ్లాగ్ అయితే. సో దాంట్లోనే నేను మీకు అయితే టీచ్ చేయబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇంకా క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఇక్కడ చూసినట్టయితే ఇది నా బ్లాగ్ గైస్. మీరు ఎప్పుడైనా కానీ మీకు ఏదైనా రెఫరెన్స్ కోసం చూడాలనుకుంటే harshitcsc.blogspot.com అని చెప్పి కొట్టండి. సో మీకైతే దీంట్లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో నేను దీంట్లో HTML, CSS, SQL, Node.js, జావా స్క్రిప్ట్, రియాక్ట్, యాంగులర్, సో SQL ప్రతి ఒక్కటి నేనైతే దీంట్లో అప్డేట్ అయితే చేస్తాను గైస్. సో మీకు ఉపయోగపడుతుంది, అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది. సో ఇదైతే HTML ఇంట్రడక్షన్ క్లాస్ గైస్. సో దీంట్లో చూసినట్టయితే వాట్ ఈస్ HTML. సో ఇక్కడ చూసినట్టయితే మనకి HTML అని ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళు గైస్. సో HTML అంటే ఏంటి, HTML ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇక్కడ చూడండి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ఉంది కదా, ఇది HTML ఒక పేరు. సో ఫుల్ ఫామ్, ఓకేనా. సో గుర్తుంది కదా గైస్, HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో తర్వాత హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ అంటే మనము ఒక వెబ్సైట్ తీసుకున్నాం అనుకోండి, ఆ వెబ్సైట్ ఇంకొక వెబ్సైట్తో రీడైరెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మూవీ వెబ్సైట్ కోసం వెళ్ళామనుకోండి, సో కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో మనకి అడ్వర్టైజ్మెంట్స్ కోసం వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతాయి, అవునా కాదా? సో దానికి అక్కడ టెక్స్ట్ అని ఉంటుంది. సో అక్కడ మనం డౌన్లోడ్ క్లిక్ చేసిన వెంటనే మనం వేరే వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతాం. సో అదే ఒక వెబ్సైట్ని ఒక టెక్స్ట్కి లింక్ చేయడమే హైపర్ టెక్స్ట్ అంటారు గైస్. సో అర్థమైంది కదా, హైపర్ టెక్స్ట్ అంటే ఒక వెబ్సైట్కి ఒక టెక్స్ట్ రూపంలో యాడ్ చేయడాన్ని హైపర్ టెక్స్ట్ అంటారు. సో మనం ఏదైనా కానీ క్లిక్ చేసామనుకోండి, అది ఒక వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. మూవీ డౌన్లోడ్ చేసేటప్పుడు డౌన్లోడ్ అని కొట్టామనుకోండి, వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. అది హైపర్ టెక్స్ట్. అర్థమైంది కదా గైస్. సో నెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో మార్కప్ లాంగ్వేజ్ అనేది ఒక లాంగ్వేజ్ టైప్. మనం మాట్లాడేది ఏంటి, తెలుగు లాంగ్వేజ్. తుమారా నామ్ క్యా హై అంటే అది హిందీ లాంగ్వేజ్. ఈ విధంగా లాంగ్వేజెస్ అనేది ఉన్నాయి. సో అదే విధంగా మనకి ప్రోగ్రామింగ్లో కూడా 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి గైస్. సో ఒకటి వచ్చి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇంకోటి వచ్చి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనందరికీ తెలిసిందే, జావా, పైథాన్, సిపిపి అంటే సీతాఫలం కాయ కాదు గైస్. సో సిపిపి అని అంటే అది C++, ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో మనం చూసినట్టయితే HTML, CSS, జావా స్క్రిప్ట్ అలా ఉంటుంది. సో ఇవంతా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఇంకోటి వచ్చి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఓకే కదా గైస్. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే www. సో ఈ www అనేది మనకి URL వస్తుంది. URL అని అంటే యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్. సో ఈ www అంటే ఏంటి అని అంటే ఇది వరల్డ్ వైడ్ వెబ్. సో ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో బేసిక్గా మనం నేర్చుకుంటున్నాం గైస్. సో ఇంట్రడక్షన్ అనేది నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను. సో ఏమేమి నేర్చుకోవాలి అని. సో HTML గురించి కాదు, బేసిక్ ఇంట్రడక్షన్ ఏమేమి నేర్చుకోవాలి, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి మినిమం నాలెడ్జ్ ఏమేమి ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను, ఓకేనా. సో వెబ్సైట్ అంటే ఏంటి? సో వెబ్సైట్ అని అంటే, సో వాట్ ఈస్ మీన్ బై వెబ్సైట్, వాట్ ఈస్ వెబ్సైట్ అని అడిగితే మీరేం సమాధానం చెప్పాలంటే వెబ్సైట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. సో ఇక్కడ చూడండి గైస్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, వాట్ ఈజ్ ఏ వెబ్సైట్. వెబ్సైట్ అని ఎవరైనా అడిగారంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అని చెప్పి చెప్పచ్చు. సో ఇంకా వెబ్ పేజ్ అంటే ఏంటి? సో వెబ్ పేజ్ మనం చూసినట్టయితే మనకు 2 టైప్స్ అయితే ఉంటాయి గైస్. ఒకటి స్టాటిక్ వెబ్సైట్, ఇంకోటి డైనమిక్ వెబ్సైట్. సో స్టాటిక్ వెబ్సైట్లో ఏంటి అంటే ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము IRCTC వెబ్సైట్ తీసుకుంటే IRCTC వెబ్సైట్ అనేది సో ఎప్పటి నుంచినో మనకు అలానే ఉంటుంది, కానీ దాంట్లో మోడిఫికేషన్స్ అయితే ఏముండదు. అదే కాకుండా మనం దాన్ని ఎక్కువ యూజ్ చేయలేం ఇంటరాక్టివ్గా.
సో అదే మనము ఏదైనా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ చూసినట్టయితే మనం ఇంటరాక్టివ్గా మనం యూస్ చేసుకోగలుగుతాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మేల్ అనుకోండి, సో మేలేనండి, మేల్ అనుకోండి కాదు, మేల్ ఒక అబ్బాయిని. సో అమెజాన్ ఓపెన్ చేసి దాంట్లో ఏమైనా మనం సెర్చ్ చేసామనుకోండి, జెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే గర్ల్స్ అనుకోండి, గర్ల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఏం సెర్చ్ చేస్తారని చెప్పి చూపిస్తుంది. అలా ఒక్కొక్కటికి చూపిస్తూ ఉంటుంది. సో అదేంటంటే డైనమిక్ వెబ్ పేజ్. స్టాటిక్ వెబ్సైట్ అంటే ఫిక్స్డ్, అంటే లాగిన్ పేజ్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, నీకు ఒకేలా చూపిస్తుంది, నాకు ఒకేలా చూపిస్తుంది. అది స్టాటిక్. అందరికీ ఒకేలా చూపించేదాన్ని స్టాటిక్ అంటారు. సో దాన్ని మోడిఫికేషన్ చేయడం కూడా కష్టము ఒక వెబ్సైట్ డెవలపర్గా. సో డైనమిక్ వెబ్సైట్స్ అనేది మనం ఎక్కడైనా చూసినా కానీ డైనమిక్ వెబ్సైట్స్ ఉంటాయి. సో ఎవరికి ఎలా కావాలంటే అలా డైనమిక్గా మనం అనేది క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి డీటెయిల్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇంకా మనం HTMLకి వచ్చినప్పుడు HTML ఎప్పుడు ఇన్వెంట్ చేశారు అని అంటే, సో HTMLని 1989లో ఇక్కడ చూడండి గైస్, సో 1989లో ఇన్వెంట్ చేశారు. సో ఎప్పుడు ఇన్వెంట్ చేసింది అంటే పుట్టించింది 1989లో. సో దాన్ని మార్కెట్లోకి తీసుకొని వచ్చి రిలీజ్ చేసింది 1991లో. ఇక్కడ చూడండి, సో ఇన్వెంట్ చేసింది 1889లో, సో మార్కెట్లో రిలీజ్ చేసింది 1991లో, కానీ పబ్లిష్ చేసింది 1995లో, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చెట్టుని తీసుకున్నాం అనుకో, సీడ్ ఎప్పుడు నాటాము, సో అది ఎప్పుడు పెద్దదైంది, అది ఎప్పుడు మార్కెట్లో అమ్మినాం, అలా. సో దీంట్లో ఇంకా హిస్టరీ అనేది ఉంది, మనం అంత డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది బేసిక్గా నేర్చుకుంటే చాలు. సో అసలు ఈ HTML ఎవర్రా క్రియేట్ చేసిందని చెప్పి మనం చూసినట్టయితే, HTML వాజ్ డెవలప్డ్ బై టిమ్ బెర్నర్స్-లీ అనే వ్యక్తి HTMLని అయితే క్రియేట్ చేశారు. అంటే అంటే సో వెబ్ పేజెస్ ఉపయోగించి చేశాడు. ఆ వెబ్సైట్ని ఎవరు డెవలప్ చేసిందంటే టిమ్ బెర్నర్స్-లీ అనే వ్యక్తి చేశాడు. సో మనకి HTML నేర్చుకోవాలంటే మనకి ఏమేమి కావాలి అని అంటే, సో టెక్స్ట్ ఎడిటర్స్ అనేది కావాలి. టెక్స్ట్ ఎడిటర్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇన్బిల్ట్గా మన ల్యాప్టాప్లో వచ్చేది నోట్ ప్యాడ్ అనేది వస్తుంది గైస్. సో నోట్ ప్యాడ్ ++ కూడా వస్తుంది. ఇంకా VS కోడ్ అనేది థర్డ్ పార్టీది మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన ల్యాప్టాప్లో. సో ఇంకా బ్రౌజర్ అనేది ఉంటుంది. సో బ్రౌజర్ ప్రతి ఒక్కరికి ఇన్బిల్ట్గా మనకి ల్యాప్టాప్లో కంపల్సరీ ఉంటుంది. సో గూగుల్ బ్రౌజర్ కానీ, యూసీ బ్రౌజర్ కానీ, బ్రేవ్ బ్రౌజర్ కానీ, అలా ఏ బ్రౌజర్ అన్నా ఉన్నా కానీ చాలు, మనం HTML అనేది మనం బ్రౌజర్లో అయితే చూడొచ్చు గైస్. సో ఓకే, చూసారు కదా గైస్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.